వేదికని అలంకరించిన పెద్దలు సభాధ్యక్షులు గౌరవ అన్న బోండా ఉమ గారికి, ఇన్ఛార్జ్ మంత్రి ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అందరికన్నా కృష్ణయ్య గారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వేదికను ఉన్న పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. వేదిక ముందున్న చాలామంది స్టూడెంట్స్కి కానీ అందరికీ కూడా విజయవాడ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే విజయవాడ నగరం అంటేనే ఒక ఎంటర్ప్రెనర్ సిటీ, ఒక వైబ్రెంట్ సిటీ, ఏదున్నా అవేర్నెస్ ఎక్కువ కలిగిన సిటీ. కాబట్టి కమిషనర్ గారు మీ కృషి ఎంత ఉందో మా నగరవాసుల కృషి వల్లే 7 స్టార్ రేటింగ్ వచ్చింది. అది మీరందరూ గుర్తుంచుకోవాలి. తప్పకుండా మేమందరం మీరందరం కలిసి పనిచేయడం వల్ల మాకు 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇంకొక విషయం, ఇక్కడ చక్కటి అధికారులు, చక్కటి మంత్రి, చక్కటి ఎమ్మెల్యేలు అందరం కలిసికట్టుగా పనిచేసి విజయవాడ నగరాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మేమందరం కృషి చేస్తున్నాం. దానిలో భాగంగా మనం ఏది చూసినా ఇవాళ పోలీస్ కమిషనర్ గారు చూస్తే అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు అవేర్నెస్, ప్రజల అవేర్నెస్తో ఆయన పెట్టించారు. కలెక్టర్ గారు ఎన్నో వరల్డ్ రికార్డులు తెస్తున్నారు. విజయవాడకి 7 స్టార్ రేటింగ్ వచ్చింది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంలో జరగడం చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు కమిషనర్ గారికి కూడా అయితే రిక్వెస్ట్ చేస్తాను. వినాయక చవితి పందిర్ల దగ్గర మా గౌరవ లోకేష్ గారు ఉచితంగా కరెంట్ ఇచ్చారు. మీరు ఉచితంగా డీజే పర్మిషన్ కూడా ఇవ్వాలి. ఆ 1-2 రోజులు మీరు మర్చిపోవద్దు. అది మాత్రం దాన్ని రెస్ట్రిక్ట్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ పండగ వాతావరణం, పొల్యూషన్ మేము కంట్రోల్ చేస్తాం. తప్పకుండా మేమందరం మీకు హామీ ఇస్తున్నాం. పందిర్ల దగ్గర ఎక్కడా కూడా పందిర్లో ఉన్న వాళ్ళందరూ కూడా పొల్యూషన్ లేకుండా చెయ్యాలి. ఇవాళ ఇంత పెద్ద ఎకో గణేష్ అనే కార్యక్రమాన్ని ఇవాళ వరల్డ్ రికార్డు తీసుకెళ్తున్నాం. రేపు రాబోయే దసరాలో కూడా ఒక గిన్నీస్ బుక్ తీసుకెళ్దామని కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం రెడీ చేశారు. విజయవాడ అంటేనే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మన ఎన్నోసార్లు ఎక్కాలి. తప్పకుండా ఎక్కుతాం. మాకు ఇంకొక పర్మిషన్ కూడా 12 రోజులు దసరా, 11 రోజులు దసరా ఉత్సవాలు విజయవాడ నగరంలో అధికారుల ప్రోత్సాహంతో అందరం కలిసికట్టుగా బ్రహ్మాండమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఆ కార్యక్రమాన్ని మనం అందరం ముందుంచి తీసుకువెళ్లి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ గా అన్ని సిటీస్ కి ఆ ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్దాం. అంతేకాకుండా కృష్ణయ్య గారు ఒక మాట చెప్పారు. తప్పకుండా సార్ అదే పని మీద ఉన్నాం. ఆటో నగర మా మెయిన్ దృష్టి, ఎందుకంటే 1,00,000 మంది అక్కడ పనిచేస్తున్నారు. తప్పకుండా అది మీరు చెప్పిన సలహాలు మీతో కూడా కూర్చుని తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. అందరికీ ఒక్కడే కోరుతున్నాం, మనం విజయవాడ ఇదివరకు ఎంత వైబ్రెంట్ ఉందో అదే విధంగా భావి భారత పౌరుల కింద ఉన్న మీరందరూ కూడా రేపు రాబోయే కాలంలో 2047 స్వర్ణాంధ్రప్రదేశ్, 2047 వికసిత్ భారత్, గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారి కోరికని మనం అందరం ముందుకు తీసుకువెళ్దామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మాకు ఇక్కడికి వచ్చి సహాయం చేసిన కొమ్మరి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.